హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకి శుభవార్త అండి. కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ ఫైలు ఆర్థిక శాఖ నుండి సీఎం వద్దకు కదలిక. మరి ఈ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మన సీవీపీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించి తదుపరి సీవీపీని పునరుద్ధరించాలని సీఎం గారికి ఇచ్చిన అభ్యర్థనను సీఎం కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి పరిశీలనతో ముఖ్యమంత్రి గారికి తగు నిర్ణయం కొరకు ఫైలును పంపించవలసిందిగా అయితే కోరడమైనది. శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిసెంబర్ 5న ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో ఈ విధంగా కోరారు. ప్రభుత్వ ఉద్యోగి ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా ప్రభుత్వ విధానాలు, మార్గదర్శకాలు, అభివృద్ధి ప్రణాళిక ప్రకారం వారి సంక్షేమాన్ని చూసుకునే ప్రజాసేవకుడు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస అవసరాలను తీర్చడం మరియు పెన్షన్ సౌకర్యాన్ని అందించడం ప్రభుత్వం బాధ్యత. ఈ సందర్భంలో కమిటెడ్ చేసిన పెన్షన్ పునరుద్ధరణ కాలం విషయంలో ఒక పెద్ద వ్యత్యాసం ఉందని గమనించబడింది. ఈ వ్యత్యాసం కమ్యుటేషన్ ఫ్యాక్టర్ మార్పు వల్ల ఏర్పడింది. కానీ పునరుద్ధరణ కాలం స్థిరంగా 15 సంవత్సరాలు అంటే 180 నెలలు ఉండటం. దీనివల్ల పెన్షన్దారులకు ఆర్థిక నష్టం జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఇప్పటికే కమిటెడ్ చేసిన అధిక పెన్షన్ రికవరీ ఆపుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశాయి. మరియు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలు అకౌంట్ డైరెక్టర్ వారు 11 సంవత్సరాల 3 నెలల కాలానికి అంటే 135 నెలలు పూర్తయిన పెన్షనర్ల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కమ్యుటేషన్ శాతాన్ని రికవరీ చేయవద్దనైతే సూచించి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఏపీ జేఏసీ అమరావతి తరపున పెన్షన్దారులు ఈ నిర్ణయానికి తమ కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. సో వారు జారీ చేసిన మెమోకు బదులుగా కమిటెడ్ చేసిన పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించే ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ అంశాన్ని పే రివిజన్ కమిషన్కు పంపకుండా తక్షణమే పెన్షన్దారులకు ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా అయితే కోరుతున్నాము. ఎందుకంటే వారు 11వ పీఆర్సీలో ఇప్పటికే నష్టపోయారు. కావున పై విజ్ఞప్తి పరిశీలించి సంబంధిత ఫైలును గౌరవ ముఖ్యమంత్రి గారికి తగు నిర్ణయం కొరకు పంపవలసిందిగా కోరడమైనది అని ఈ మేరకు ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి అండి. సో పైన పేర్కొన్న లేఖ జత చేయడమైనది.